హలో సబ్స్క్రైబర్స్, వెల్కమ్ టు స్టాక్ మార్కెట్ బేసిక్స్ డే 4. ఇవాళ మనం ఇన్వెస్టర్స్ గురించి తెలుసుకుందాం. ఇన్వెస్టర్స్ 2 టైప్స్. అందులో మొదటిది ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ లైక్ యూ అండ్ మీ. రెండవది ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. ఇందులో ఇద్దరు ఉంటారు, డిఐఐ అండ్ ఎఫ్ఐఐ. డిఐఐ అంటే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. ఇందులో భాగంగా మన డొమెస్టిక్ బ్యాంక్స్, మ్యూచువల్ ఫండ్స్, పెన్షనర్స్ ఇలా చాలా రకాలు ఉంటాయి. అలాగే ఎఫ్ఐఐ అంటే ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. మనకి ఎలాగా మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, అలాగే ఫారెన్లో కూడా మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. వాళ్ళందరినీ ఎఫ్ఐఐస్ అంటారు. వోలటాలిటీ అంటే ఏంటంటే మార్కెట్ సడన్గా క్రాష్ అవ్వడం కానీ, సడన్ మూమెంట్ అప్ సైడ్ రావడం కానీ, మార్కెట్ ఎంత ఫాస్ట్గా పైకి మూవ్ వెళ్తుందో అంతే ఫాస్ట్గా కిందకి రావడం. లైక్ ఎగ్జాంపుల్గా మీరు చూసినట్లయితే 2024లో ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చినప్పుడు మార్కెట్ ఒకటేసారి అప్ సైడ్ 10,000 పాయింట్స్, డౌన్ సైడ్ 10,000 పాయింట్స్ పోయింది. అలాగే బడ్జెట్ డేస్ కూడా చూసుకున్నట్లయితే మీకు మార్కెట్ చాలా వోలటాలిటీగా ఉంటుంది. ఇది ఎందుకని అంటే ఆ రిజల్ట్స్ అనేవి ఎలా ఉంటాయో ఎవరికి తెలియదు కాబట్టి ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కానీ, రీటైల్ ఇన్వెస్టర్స్ కానీ మార్కెట్ని అప్ అండ్ డౌన్ చేయడానికి చాలా ట్రై చేస్తుంటారు. నిజమైన మార్కెట్ అనాలిసిస్, క్లియర్ ఎక్స్ప్లెనేషన్ కోసం ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి.